హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సేమియా ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేయాలనేది వీడియో మాత్రం చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటంటే పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట కొనేయకుండా ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ కూడా. ఇక్కడ సేమియా ఐస్ క్రీమ్ కోసం అయితే ఫుల్ క్రీమ్ పాలను అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాల ప్యాకెట్. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలైతే పోసేసుకోవాలన్నమాట. సిమ్ టు హై ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ అయితే పాలను అనేది మరగబెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మరగబెట్టుకోవాలి. సిమ్లో అండ్ హై ఫ్లేమ్లో చూసుకుంటూ మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత అయితే ఇలా ఇనికిపోతాయి అనమాట. మీ దగ్గర గేదె పాలు ఉన్నా పర్లేదు, కాకపోతే చిక్కటి పాలు అయితే తీసుకోండి. సేమియా ఐస్ క్రీమ్ కోసం చిక్కటి పాలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఐస్ క్రీమ్ అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకో గిన్నె పెట్టేసుకొని కొన్ని సేమియాలు అయితే వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేపుకోవాలి. సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకోవాలి. మంచి స్మెల్ వాసన వచ్చిందాకా వేపుకోవాలి బ్రౌన్ కలర్లో. ఓకేనా? సేమియాలు అనేది ఎక్కువ తీసుకోవద్దు, కొన్ని తీసుకోవాలి. సేమియా ఐస్ క్రీమ్లో అక్కడక్కడ కొంచెం తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. మనం ముందుగా వేడి చేసుకున్న పాలు అయితే ఈ విధంగా చిక్కగా అయిపోయాయి, చూసాయి కదా. ఇంకా అంతే అండి. సేమియాలలో వేసుకొని అవన్నీ ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి సేమియాలు అనేది. తర్వాత ఇలాచీ వేసుకోవాలి. 2 ఇలాచీలను అయితే దంచేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాచీ వేసుకోవడం వల్ల. ఒక 20 నిమిషాల తర్వాత అయితే ఇలా మంచిగా ఉడకనివ్వాలన్నమాట సేమియాలని. ఉడకనిచ్చిన తర్వాత మనకి తగినంత చక్కెర అయితే వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేను ఎక్కడైతే 3 స్పూన్ల దాకా అయితే షుగర్ అయితే వేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలాగే హెల్త్కి చాలా మంచిది కూడా. ఇలా అయితే చేసి ఇవ్వండి. ఇంట్లో పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట కొనియకుంటే ఈ విధంగా అయితే ఇంట్లో చేసి ఇవ్వండి. ఓకేనా? ఇక మొత్తం ఉడికిన తర్వాత అయితే దింపేసుకోవాలన్నమాట. దింపేసుకొని ఇక్కడైతే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఐస్ క్రీమ్ కప్స్. తర్వాత ఇక పాలనన్నిటినీ సగం సగం అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ పోస్తే సేమియాలు అయితే అందులో పడవు కదా, అందుకని ఫస్ట్ అయితే పాలు అయితే వంపేసుకున్నాను అందులో. తర్వాత ఇంకా స్పూన్తో తీసి కొన్ని సేమియాలు అయితే అందులోకి వేసుకుంటున్నాను నేను. చూడండి ఏ విధంగా వేసుకున్నా. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇంక ఈ విధంగా అయితే అన్నిట్లో వేసేసుకొని క్యాప్స్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. అంటే ఇందులో 4 అవర్స్ 6 అవర్స్ అయితే పెడితే రాదనమాట. కాకపోతే అందువల్ల ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ వచ్చేసి 1లో పెట్టాను కాబట్టి 3లో పెట్టేసిన. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. ఎక్కడ పగులు రాకుండా సాఫ్ట్గా వచ్చాయి కదండి. బయట అయితే పిల్లలకు కొనియండి, ఏది హెల్తీగా వస్తున్నాయో మనకు తెలియదు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ఐస్ క్రీమ్స్. అందుకని నాదైతే ఒక చిన్న విన్నపం, మీ అందరైతే ఇంట్లోనే చేసి ఇవ్వండి పిల్లలకి ఐస్ క్రీమ్స్. ఓకేనా? చాలా అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇదన్నమాట వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.